సార్ రెండు ఏంటంటే, ఒకటి చెత్త పన్ను. ఇది జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా వేసిందేమీ కాదు. ఆల్రెడీ కేంద్రం చేసేదాన్ని ఆయన అమలు చేస్తూ సంతకం పెట్టడం. ఒకవేళ అదే కనుక జరిగితే దాని మీద ఏదో 0.5% ఏదో అప్పు తీసుకోవడానికి ఏదో వీలుందంట కదా, అదొకటి. రెండోది స్మార్ట్ మీటర్లు కూడా. ఈ రెండు అంశాలు అది కూడా ఒకవేళ ఇప్పుడు క్యాన్సిల్, ఎందుకంటే నిన్న ఆయన మాట్లాడిన దాన్ని బట్టి చూస్తూ ఉంటే ఇంకా స్మార్ట్ మీటర్లు అనవసరం, అవి ఉంటే నష్టమే తప్ప లాభం లేదు అనేది. ముందు చెత్త పన్ను విషయంలో, ఎందుకంటే ఆయన ముందు కూడా హామీ ఇచ్చారు, మేము వస్తే తీసేస్తామని. ఇప్పుడు తీలేని పరిస్థితి ఉంది. ఒకవేళ అదే కనుకంటే అప్పు వదులుకోవాలి అని. ఇది ఒక సంకటం అవుతుందా? అంటే ఆయన చెప్పారు అన్న చెత్త దాని మీద, అంటే తీసేస్తానని చెప్పలేదు, ముందు హామీ ఇచ్చారు కదా, మేము వస్తే చెత్త పన్ను ఉండదు అని. పన్ను ఇప్పుడు ఉంటుంది అంటున్నారా? మరి కంటిన్యూ చేస్తారనే కదా, ఇప్పుడు తీయట్లేదు కదా మళ్ళీ. అంటే తీయడం అయితే జరగట్లేదు కదా. అదే చెత్త పన్ను వేసిన చెత్త ప్రభుత్వం అని చెప్పి ఇప్పుడు ఆ ప్రభుత్వం అంటే ఒకవేళ తీసేస్తే మనకు దాని మీద వచ్చే అప్పును వదులుకోవాలి కదా, లోన్ వదులుకోవాలి కదా అనేది. 0.5% లోన్ ఎందుకు వదులుకోవాలి? డబ్బులు నువ్వు కట్టుకుంటానంటే పోయా, అంతేనా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము వాస్తవంగా మనకి ఫండింగ్ ఇస్తుంది. ఇప్పుడు చెత్తకి సంబంధించిన దాంట్లో 2 రకాలైనటువంటి సిస్టమ్ నడుస్తుంది. 60% కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది. ఇది ఈ శానిటరీ ఎంప్లాయీస్ శాలరీ ఉంది కదా, అవును, వాటిలో 60% కేంద్రం పెట్టుకుంటుంది. నాకున్న అవగాహన వరకు నేను